సంఘానికి నా తోటి సహాయకులకు ప్రభు నామమున వందనాలు. అందరు బాగున్నారు కానీ అందరు బాగున్నారు కదా? కొద్దిగా ఆలస్యమైనా పర్లేదు కానీ అందరు బాగున్నారు కదా? ఒక ప్రాబ్లం ఉంటే తొందరగా ఫోన్ చేద్దాం. అందరు బాగున్నారు కానీ స్తోత్రం నాకు భయంకరం కాక పిల్లరా ఇలాంటి సావాసాన్ని బట్టి సిద్ధపడి కార్యక్రమం, ప్రభు సంస్కార ఆరాధన ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆ నిత్యత్వాన్ని సంతరించుకోవడానికి దేవుడు మరొక మెట్టును ముందుకు మనల్ని నడిపించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాలుగానే భావించాలి. పిల్లలు ప్రపంచం అంతా కూడా ముగిసిపోతుంది. మరో కోణంలో వారి ఆలోచన విధానం ఉంది. మనకి ఇటు తరుణం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది సమయమైనా, దినమైనా, రాత్రి అయినా, ఏ సమయమైనా ఆయన సన్నతించేవారుగా, ఆయన కృతజ్ఞత భావాలు అంటే మనం హృదయపూర్వకంగా ఆయన స్థుతులు చెల్లించేవారుగా ఈ రీతిగా మంచి ఆలోచన కలిగి మంచి మనస్సాక్షితో ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మన ప్రయాసము, మన ఆశ, మన నిరీక్షణ, మన విశ్వాసం ఎప్పటికీ కూడా వృధా కాదు పిల్లరా. దేవుడు దీనికంటే నూరంతల ప్రతిఫలం ఇవ్వగల సమర్థుడు. పిల్లరా విలువైన తరుణంలో మనం ఉన్నాం. ఆయన సన్నిధికి మనం సిద్ధపడుతున్నాం. ఇలాంటి తరుణంలో ఒక మంచి పరిశుద్ధం నుంచి ఒక మంచి మాట చూసుకొని ముందుకు వెళ్దాం పిల్లరా. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం చూద్దాం పిల్లరా. 13వ అధ్యాయం 6వ వచనం. నీ చేతులకు గాయము లేవని వారు అడగగా ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును అన్న పిల్లగా. ఇక వాక్య భాగం పిల్లలు చదువుతున్నప్పుడే నిజంగా హృదయాన్ని తగిలిన మాట, చాలా ఆశ్చర్యం అనిపిస్తున్న మాట. సాక్షాత్తు మన ప్రభు అయిన రక్షకుడి గురించి ప్రవచన పూర్వకంగా మాట్లాడుతున్న మాట. ఇంకా 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ ఉంటే ఆయన ప్రభు రాబోతున్నాడు, ఆయనకు ఒక మార్గం అంటే ప్రజలకు సమాజానికి ఒక మార్గం తెరవబడుతుందని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. కింది భాగాలు చూసిన కాపరి గురించి మాట్లాడుతున్న మాట. ఇక్కడ మాట చూసిన పిల్లలు అద్భుతం అనిపించలేదు. అదే మాట, నీ చేతులకు గాయము లేవని వారు అడగగా ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని ప్రభు చెప్తారంట పిల్లరా. అయ్యా మనం ఆలోచించండి పిల్లలు. గతించిన 10 సంవత్సరాల క్రితం తమ్ముడు గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడుతూ మీకు అందరికి అనిపించట్లేదండి, పరలోకం వెళ్ళాలని అనిపించట్లేదా? ఆయన గాయాలు ముద్దడని ఆయన అంటే మనం హాస్పిటల్లో ఉన్నవాడిని పరామర్శించడానికి వెళ్తూ ఉంటాం కదా, చూడాలని ఆశ ఉంటుంది కదా. అలాగే ఆయన మన కొరకు శిలువ త్యాగం చేసి ప్రాణం పెట్టి చేతుల్లో గాయాలు, మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బల్లెము, తలకు ముళ్ళ కిరీటం, ఇవన్నీ గాయాలతోనే కదా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అవన్నీ చూసి ముద్దడాలని ఆయన పరామర్శించాలని మీకు ఆశ లేదా అని ఒక మంచి మాట అన్నారు. నిజమే కదా పిల్లరా. ఆయన ఎన్ని గాయాలు పెట్టుకుని వెళ్ళినప్పుడు అవన్నీ ఎందుకోసం అయిందంటే గతించిన దినాల్లో మనం విన్నాం. అవన్నీ కూడా మన కొరకు అన్నాడు, సర్వమానవాళి కొరకు అన్నాడు. ఆయన చూసి తండ్రి కూడా అడిగినా కానీ తండ్రి ఏమన్నా అంటే తండ్రి దగ్గర ప్రభు మాట్లాడుతూ మాట కూడా ఇవి అయ్యా నీ చేతులకి గాయాలైన ఏంటంటే ప్రభు చెప్పే మాట ఎలా ఉంటుంది, నా ఇంట అంటే మనమున్న ఇంట్లోనంట ఆయన ఉన్నప్పుడు అంట ఆయనకు కలిగిన గాయాలంట పిల్లరా. అంటే ఆయన స్వార్థం కొరకు ఆయన ఏదైనా తప్పు చేసి గాయాలు పొందారంటే కాదు కదా పిల్లరా. ఎవరి కొరకు గాయాలయ్యంట? మన కొరకు అంటాడు, మనందరి కొరకు అంటాడు. ఆయన ఎవరు పరామర్శించినా ఎవరి కొరకు ఇవి అంటే అది నేను నాకు నచ్చిన వారి ఇంట నేను ఉన్నప్పుడు నా కోసం చేశాను. నేను ఆ లోకానికి వెళ్ళినప్పుడు, భూలోకానికి నేను వెళ్ళినప్పుడు ఆ సర్వమానవాళి అంటే నా అనుకున్న వారే, నా సహోదరులు అనుకున్నవారు, నా తండ్రి నా తోడి వారసులు అనుకున్నవారు, నా తండ్రి కుమారులైన వారు, కుమార్తెలైన వారు ఇవి నన్ను పొడిచారని ఆయన చెప్తూ ఉంటే ఒక్కొక్క మాట నీ గుండెని తగలేదు పిల్లలు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు గుండె నేను రగులుకుపోదు, తరించుకోపోదు. నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు కానీ, ఆయన ఫోటో చూస్తున్నప్పుడు కానీ, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు కానీ అయ్యో ఇది నా కోసమే కదా. నువ్వు అలా సాక్ష్యం చెప్తున్న ప్రతిసారి, నీ గాయాలు చూసిన ప్రతిసారి నన్ను కదిలించదు. ఇది అంతా కూడా కదిలించిపోదు మన హృదయం అంతా కూడా. నేను ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మరి నీవు అంత చేసావు కదా. నీ రక్తంలో కడగబడిన తృష్ణతోనే వచ్చేసాను, నీకు ఇలా బ్రతకాలని ఆశతోనే నీ సన్నిధికి చేరుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షణ అనుభవంలోకి వచ్చేసాను, విశ్వాస జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను, ఆత్మీయ జీవితంలో నేను కట్టబడుతున్నాను, ఆ నిత్యత్వం స్వతంత్రించుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను కదా. మరి ఇంకేమైనా సహకారం కావాలంటే అవును నీకు ఇంకా సహకారం కావాలి. ఇదంతా రక్తం కారునంతగా మీరు ఇంకా శ్రమ పడలేదు, ఇంకా కొద్దిపాటిగానే మీరు శ్రమ పడ్డారు, ఇంకా మీరు లోతులోకి వెళ్ళాలి, బలపడాలన్నప్పుడే మరొక నెలనిచ్చి, మరొక సంవత్సరమైన దయాకిరీటనిచ్చి, మరొక సావాసాన్నిచ్చి సిద్ధపడి కూడికనిస్తున్నాడు. ఇది కేవలము బల్లారకు సమీపించడానికి కాదు పిల్లరా, ఆ నిత్యత్వాన్ని కూడా స్వతంత్రించుకోవడానికి కలిగిన సిద్ధపాటు. ప్రభు ఒక మంచి మాట మాట్లాడుతుంటాడు. పేతురు సిద్ధపరచండి బల్లను, పస్కను సిద్ధపరచినప్పుడు ఇంటికి వెళ్ళి సిద్ధపరిచిన తర్వాత ఈ రోజు మీతో పాటు అందరితో కలిసి నేను పస్కను భుజిస్తున్నాను కదా, భోజనం చేస్తున్నాను కదా, ఈ బల్లను తీసుకుంటున్నారు కదా,
మళ్ళీ నా తండ్రి రాజ్యంలో మీ అందరితో పానం చేసే వరకు నేను బల్లను ముట్టును అంటాడు. ఆయనకున్న ఒక తీర్మానం చూడండి పిల్లలు, కమిట్మెంట్ చూడండి పిల్లలు. అంటే ఇక్కడ ఏదైతే చేస్తున్నానో అలాంటి విందు నా తండ్రి ఇంట్లో, అంటే నేను తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మీ అందరితో పాటు నేను కలిసి భుజించాలని ఆశపడుతున్నాను, అంతవరకు నేను మళ్ళీ బల్లను ముట్టను అంటున్నాడు పిల్లలు. ఇదే నాకు చివరిగా అయిపోతుంది భూమి మీద అన్నప్పుడు నిజంగా మనం ఆలోచించుకోవాలి పిల్లలు, ఒకటే తీర్మానం చేసుకోవాలి. ఈ బల్లను సమీపిస్తుంది కదా, ఈ బల్ల ఒకవేళ రాత్రి కాలం గడిచిపోయినా, ముగింపు వచ్చేసినా, ఈ యుగాంతం వచ్చినా, ఏది జరిగిపోయినా, నా కాలం ముగిసిపోయినా ఈ లోకంలో, మళ్ళీ నేను కళ్ళు తెరవగానే ఆ నిత్యత్వంలో ఉండాలి, దూతల సమూహంలో ఉండాలి, అబ్రాహామును ఆనుకుని ఉండాలి, వారితో పాటు పరదేశులతో పాటు మన పితరులతో పాటు కలిసి ఆ విందులో పాల్గొనే భాగ్యం నాకు ఉండాలనే ఒక తృష్ణతోనే ఉండాలి. కేవలం రేపటి విందులోనే కాదు, రేపటి దినాల విందులో పాల్గొనే ప్రతి ఒక్కరు మన కాలం ముగియగానే ఆ నిత్యత్వంలో ప్రభుతో పాటు కూడా విందులో ఉండాలి. అలాంటి బల్లను పుచ్చుకునే స్థితిలో మనం ఉండాలి. అయ్యా మనం ఒక సాక్ష్యం చెప్తూ ఉంటేనే కదిలిపోతుంది, నీకు అయినా గాయం ఏంటయ్యా అంటే ఆ మాటకి గాయం నేను చూసిన ప్రతిసారి అనుకుంటాం. చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి ఊళ్ళలో, పల్లెటూళ్ళలో. తొందరపడి వారు తలలు పగడగొట్టడం కానీ, చేతులు విరగొట్టడం కానీ, అతను చూసిన ప్రతిసారి మనల్ని గుచ్చుకున్నట్టుగానే ఉంటుంది. ఆ రోజు కొట్టేసాం ఆవేశంలో కానీ, ఒక మాట అనేసం కానీ, వాడు కనబడ్డ ప్రతిసారి, ఆమె వెళ్ళిన ప్రతిసారి మనకు అనేది కనబడుతుంది. అయ్యో అనవసరంగా నేను ఆ రోజు ఆవేశపడిపోయాను, ఒక్క క్షణం నేను ఆలోచించుంటే బాగుండేది అనిపించేది కదా పిల్లరా. ప్రభు బల్లను సమీపిస్తున్న ప్రతిసారి మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఆయన పొందిన గాయాలు ఆయన కొరకు కాదు, అది నా కొరకే. అది గాయాలు ఇంకా సమసిపోలేవంట. ఆ రోజు తోమతో అన్న మాట కూడా, నువ్వు ఇంకా నమ్మకపోతే నేను గాయాల్లో వేలు పెట్టి మరి చూడన్నప్పుడు ఎంత అవమానం అనిపించుండొచ్చు పిల్లరా. నిజమే కదా, నా కొరకే కలిగింది కదా అని బల్లను సమీపిస్తున్న ప్రతిసారి అందుకనే ఆయన పాదాల దగ్గరికి రావాల్సిందే పిల్లరా. పాదాలు పట్టుకొని అనుకోవాల్సింది, అయ్యా ఇది నీ వల్ల, అంటే నువ్వేదో దోషం చేసిన వల్ల నీ వల్ల కలిగింది కాదు, ఇది నా వల్లనే నీకు కలిగిన అవమానం, ఇది నా కొరకు నిందను భరించేసావు. అలా అన్నప్పుడు నేను ఎలా బ్రతకాలన్నప్పుడు నిజంగా మీరు పరిశుద్ధులుగా బ్రతికితే నేను ఇవన్నీ కూడా నేను మర్చిపోతాను, మీరు చేసిన గాయాలు కూడా మర్చిపోతాను, నాకు ఇచ్చిన అవమానాన్ని మర్చిపోతాను, మీరు నేను చేసిన ప్రతి సహాయాన్ని అంటే అవమానాన్ని కూడా మర్చిపోతాను, నిందలు మర్చిపోతాను, అన్ని మర్చిపోతాను. నాతో పాటు నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానని మంచి ఆలోచన కలిగి ఉన్నాడు పిల్లల ప్రభు. మనం చేసిన ఒక అవమానం కానీ, ఒక నింద కానీ, ఒక గాయం కానీ, ఎవరికైనా మన పక్కింటి వారు కానీ, చుట్టుపక్కల ఎవరికైనా కలిగినప్పుడు అది తీర్చుకోవడానికి నిజంగా ఆయన సంచరిస్తున్న సంవత్సరాలన్నీ కూడా ఆయనకి ఏదైనా మేలు చేయాలి, నా వల్ల అతను లబ్ధి పొంది ఆ చేసిన గాయాన్ని మర్చిపోయేటట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం పిల్లల. ఆ రోజు నేను ఒక మాట అన్నాను, ఎలాగైనా మర్చిపోవాలని ప్రతిసారి మనకు కనబడిన ప్రతిసారి మనం మంచిగానే ఆలోచిస్తూ ఉంటాం అతనికి. ఎందుకంటే ఆ నింద నా మీద వద్దు, ఎందుకంటే దాన్ని బట్టి దేవుడు నన్ను తీర్పులోకి తీర్చొద్దు అనే ఒక ఆలోచన మనలో ఉంటుంది పిల్లల. కానీ ప్రభు కూడా అనుకున్నాడు, ఒకవేళ మన వల్లనే ఆయన గాయాలు కలిగాలని మీరు ఒకవేళ అనుకుంటే, నిజంగా ఆ పశ్చాత్తాపం నీ మనసులో ఉంటే, మరి ప్రభు చెప్తున్న మాటను కూడా మనం భావించాలి కదా పిల్లల. అందుకని అంటున్నాడు ఏంటంటే మీరు పరిశుద్ధతను సంతరించుకోండి. అలా ఉంటే మీరు చేసిన అపరాధాలు కానీ, పాపాలు కానీ, నాకు కలిగిన అవమానాలు కానీ, మీరు పెట్టిన నిందలు కానీ, అవన్నీ కూడా మర్చిపోయి నేను మిమ్మల్ని అందరికీ కూడా నిత్యత్వంలో నేను తీసుకొని వెళ్తాను అంటున్నాడు పిల్లలు. అందుకని మనము దేవునికి కుమారులుగా పిలబడాలంట పిల్లలు. ఎలా పిలబడాలి? కుమారులుగా, కుమార్తెలుగా పిలబడాలి. ఆయన మనల్ని వారసులుగా చూస్తున్నాడంట పిల్లలు. వారసులు అంటే ఒక మంచి మాట గుర్తొస్తుంది. గుర్తించిన కొన్ని సంవత్సరాల క్రితము మీకు బాగా తెలిసిన మాట, ఎన్డీ తివారీ గారు అని ఒక గవర్నర్ ఉండేవి పిల్లలు మన భారతదేశానికి. ఆయన తర్వాత ఎవరు అతను వారసుని ప్రకటించకుండా ముందుగా నాకు ఎవరు లేరండి ఇప్పుడు ఒక అకస్మాత్తుగా ఒక ఆయన వచ్చేసాడు. ఆయన నా తండ్రి అని కోర్టులో కేసేసాడు. అంటే అతను మాటికి వెళ్తున్నా కానీ అతను పట్టించుకోవట్లేదు. నాకు ఎవరు లేరండి, అతను నా రక్త సంబంధి కానే కాదు, నా వారసుడు కానే కదని బహిరంగంగానే అతను స్టేట్మెంట్ ఇచ్చేసాడు పిల్లలు కొన్ని సంవత్సరాల క్రితం. అలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అతను కుమారుడు రోహిత్ కుమార్ సంథింగ్ ఏదో ఉంది, ఆయన అది కోర్టులో కేసేసిన తర్వాత DNA టెస్ట్కి పంపించేశారు పిల్లలు ఇద్దరిని. అంటే ఇద్దరిని బ్లడ్ శాంపిల్ తీసుకొని టెస్ట్ పంపించారు. మీకు ఇది సమ్మతమే అండి. అతను బాగా బ్రతికినప్పుడు అనవసరంగా అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను కన్నాడు, నన్ను ఈ రోజు నాకు కుమారుడు కాదంటున్నాడని అతను కేసు ఫైల్ చేసిన తర్వాత అతను గవర్నర్గా ఉన్నప్పుడే మంచి పొజిషన్ ఉన్నప్పుడే ఆ కేసు అది కాస్త సిఐడికి వెళ్ళిపోయింది. ఎంక్వైరీ అనేది జరుగుతున్నాయి. DNA టెస్ట్ వచ్చిన తర్వాత శాంపుల్ అని కూడా మ్యాచ్ అయిన తర్వాత అతను కుమారుడుగానే తేల్చబడింది పిల్లలు. కోర్టు అతని బాగానే మందలించేసింది. అది పెద్ద న్యూస్ అయిపోయింది, సెన్సేషన్ అయిపోయింది. అలా అంటే ఈ రోజులలో అంటే మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి, నిరూపించుకోవడానికి DNA టెస్ట్ అని ఉంది పిల్లలు. మనం కూడా సావాసంలో ఉంటాం అనుకుంటున్నాము, దేవుని పిల్లలు అనుకుంటున్నాము, దేవుని కుమార్తెలు అనుకుంటున్నాము, దేవుని కుమారులు అనుకుంటున్నాము. నిజంగా కుమార్తెలుగా దేవుడు చూస్తున్నాడు మనల్ని. అంతగా పరిగణలోకి వస్తామా మనం? రాజకీయ నాయకులు చూడండి పిల్లలు, వయసు మీద పడుతుందంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, తర్వాత లోకేష్ని ఎలాగైనా నిలబెట్టాలని అన్ని విధాలుగా అతని వర్కింగ్ ప్రెసిడెంట్గా నిలబెట్టేసి అన్ని విధాలుగా
అతని భారం అంతా అతను భుజస్కంధాల మీద పెట్టి ఈ రోజు నుంచి నేర్పించేస్తున్నారు గతించిన కొన్ని సంవత్సరాలుగా. ఎంతో మందిని చూస్తూ ఉంటాం కదా పిల్లరా, ఎంతో మంది నాయకులు మనం చూస్తున్నాం. అందరూ కూడా అంతే. తర్వాత ఈ వీడే వారసుడు అన్నట్టుగా ప్రపంచానికి చూపించుకుంటున్నారు. లేదనుకోండి, ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్ అతనిలో మంచి క్వాలిటీస్ ఏది ఉన్నాయని అన్ని సరి చూసి మరి ప్రపంచానికి ముందుకు తీసుకొస్తున్నారు. వీరు నా తర్వాత నా తర నేరేవారు కానీ, నా కంపెనీ నడిపించేవారు కానీ, ఈ తర్వాత నా పార్టీని ముందుకు తీసుకెళ్లేవారు కానీ గొప్ప గొప్ప నాయకులను తీసుకొని వస్తున్నారు పిల్లలు. నిజంగా చెప్పండి పిల్లలు, మన దేవుని కుమారం అంటూ ఉంటే ఆ తర్వాత ప్రపంచాన్ని అంటే ఇదంతా కూడా నిద్రతో నడిపించడానికి ప్రభు వచ్చి త్యాగం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత మీరే దేవుని కుమారులు అంటుంటే ఆయన చేత కుమారులుగా మనం పిలువబడడానికి నిజంగా అర్హత మనం కలిగి ఉన్నామంటారు. అందుకని ఒక మంచి మాట చూడండి పిల్లలు, మాట చూసుకుని ముందుకెళ్దాం. గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాట చూసుకుని ఈరోజు వాక్యభాగానికి ముందుకు తీసుకెళ్దాం పిల్లలు. 4వ అధ్యాయం మొదటి నుంచి మాట చూద్దాం పిల్లలు. నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య యున్నను. అక్కడ చూడండి పిల్లలు, ప్రపంచంలో మనం అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ యూఏలో ఉన్నాం కాబట్టి అన్ని కంపెనీస్ మనం చూస్తున్నాం. కంపెనీలో అంటే కొన్ని ఇళ్లలో ఇప్పుడు మనం ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నాం, క్రౌన్ ప్రిన్స్ల గురించి మనం అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. అంతేందుకు పిల్లరా, మనము భూమి మీదకు పుట్టుకొచ్చిన వారందరూ కూడా దేవునికి కుమారులుగానే పిలువబడేవాళ్ళు. అందరూ పిలువబడినా కానీ పరిగణలోకి తీసుకున్న వారు కొందరు మాత్రమే ఉంటారు పిల్లరా. అది ఎంతవరకు వాస్తవమో దానికి సంబంధించిన మాటే మాట్లాడుతూ నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదంటున్నాడు పిల్లరా. దాసుడికి కుమారుడికి ఏ భేదం లేదంట. ఎంతవరకు? బాలుడుగా ఉన్నంత కాలం అంట పిల్లలు. మంచి మాట కదా పిల్లరా. వారసుడుగా తండ్రికి పుట్టినను, దాసుడు అలాగే పుట్టిన కుమారుడు, యజమానుడికి ఒక కుమారుడు, ఇద్దరు సమానమేనంట. ఎందుకంటే తండ్రికి డబ్బులు కావాలంటే తండ్రిని అడిగి తీసుకోవాల్సిందే, దాసుడు కూడా యజమాని అడిగి తీసుకోవాల్సిందే. ఎంతవరకు? చిన్నవాడుగా బాలుడుగా ఉన్నంత వరకు. ఇంకా కిందికి చూడండి పిల్లలు, తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినంలో ఉండును అంటున్న పిల్లలు. మనం మీకు కుమారులుగా పిలువబడాలి, మేము కూడా దేవునికి వారసులుగా మనం చెప్పుకున్నా నిజంగా ప్రభు యొక్క లక్షణాలు మనలో నిజంగా రాకపోతే లోకంలో ఉన్నట్టుగా నువ్వు ఇంకా బాలుడివే. దాసుడికి ఎలాంటి అర్హత ఉంటుందో ఈ బాలుడు కూడా అలాంటి అర్హత ఉంది. దాన్ని మించితే అర్హత లేదు ఇప్పుడు. ఎంతవరకు అంటే నిజంగా నీ బ్రతుకులో మన జీవితాల్లో పరిపక్వత రానప్పుడు, విశ్వాసంలో అభివృద్ధి దశలోకి రానప్పుడు, ఆత్మీయతలో ఇంకా స్థితిలో అంటే పీక్ స్టేజ్ లోకి నా కుమారుడు ఆయనే వారసుడు అని చెప్పుకునేంత, తండ్రి చెప్పుకునేంత స్థాయి మనలో రానంత వరకు నిజంగా మనము బాలులమే. దాసుడు ఎలాంటి వాడో, అక్కడ అన్యుడు ఎలాంటి వాడో, విశ్వాసంలో ఉన్నాము అని చెప్పుకుంటున్న మనం కూడా అలాంటి వారమే అని సూచించే మాటే. మనం దేవునికి వారసులు అని చెప్పుకున్నా బాలుడుగా ఉన్నంత కాలము లోకంలో ఎలాంటి నియమం ఏమైతుందో దేవుల్లో కూడా అలాంటి నియమమే ఉందంటున్నాడు పిల్లలు. ఇంకా కింద చూడండి పిల్లలు, అటువల్లే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన లోబడి దాసులమై ఉంటివి. అక్కడ చూడండి పిల్లలు, సరిపోతుంది. అటువల్లే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమంట పిల్లల. చిన్నప్పుడు అంటే బాలురు అంటే చిన్న పిల్లలు. అలాగే లోకంలో బ్రతుకుతున్న వారిని కూడా అలాగే పోలుస్తున్నారు, దాసులతో పోలుస్తున్నారు. మనమంట రక్షణలోకి వచ్చిన మనమంట ఒకప్పుడు మీరు బాలురు అంటున్నాడు. లోకంలో మూల పాటలు అనుసరించి బ్రతికేస్తారు అంటాడు. అక్కడ మంచి అంకేసి భూతములు అన్నాడు. భూతాలు అంటే దయ్యాలు కావు, నీకు అర్థం కాదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మూల పాటలు భూతాలు అంటే పంచభూతాలు. ఇవి లోక సంబంధమైన ఆచారంలో మీరు బ్రతికేశారు. లోక సంబంధమైన లోకంలో ఉన్న వాటిని అనుసరించి మీరు బ్రతికేశారు. ఒకప్పుడు మూలపాటలు బ్రతికి అనుసరించేశారు కాబట్టి మీరు కూడా అలాంటి వారే. ఇప్పుడు ఆ మాట చూడండి పిల్లలు, మూలపాటకు లోబడి దాసులై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. సరిపోతుంది పిల్లలు, మార్చడానికి పిల్లలు, మనల్ని విడిపించడానికట ఆయనకి ఈ లోకంకి వచ్చేసాడంట. ఇంక గాయాల గురించి నేను మాట్లాడేసాను కానీ ఇంకా అతను విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చేసాడంట. ఆయన లోకంకి వచ్చిందే మన కొరకు అంటున్నాడు. ఎందుకంటే మనం లోకంలో ఉన్న మూల పాటల విషయంలో దాసులమైపోయారు. ఆ దాసుల్ని విడిపించడానికి ప్రభువు వచ్చేసాడు అంటున్నాడు పిల్లలు. బయట ప్రభుని పెట్టేశాడు,
బయట ప్రభువును పెట్టేశాడు. ఇంకొక మాట కిందికి చూడండి, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను చూడండి పిల్లరా. ఒకవేళ నువ్వు విశ్వసిస్తేనంట, బయట ప్రభుని చూసి నువ్వు విశ్వసిస్తే, అంటే సంఘంలో ప్రభుని చూసి నువ్వు రక్షణలోకి వస్తే, కడగబడి వస్తే, ఇక లోపలికి నీకు ఒక ఆత్మను కూడా పంపిస్తున్నాడు. అది పరిశుద్ధాత్మను. ఆ ఆత్మని లోపలకు పంపించేసి నిన్ను ప్రేరేపిస్తుంది, నేను రేపుతుంది. దేవుని కొరకు బ్రతుకున్నాను, నువ్వు దేవుని కొరకు బ్రతుకు. ఇంకప్పుడు దాసుడుగా ఉన్నావు లోకంలో, మూలపాటలను అనుసరించి బ్రతికేస్తావు. ఇక్కడ నుంచి నువ్వు దాసుడవు కావు. ఇక్కడ చూడండి పిల్లలు, నువ్వు ఇక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అంటున్నాడు. పిల్లల, నేను గాయాలన్నీ కూడా మర్చిపోతాను, నీ వల్లనే గాయమైంది నేను సమాజానికి నేను చెప్పుకోను, ఇంకెవరికి చెప్పుకోను అంటున్నాడు. పిల్లలు, ఎప్పుడు నువ్వు నిజంగా దేవునికి వారసుడు అయినప్పుడు. ఆయన వారసుడు అని ఎప్పుడు ప్రకటించుకోగలుగుతాడు పిల్లలు? అర్హత ఏమీ లేదు, క్వాలిఫికేషన్ ఏమీ లేదు, నా పార్టీని రన్ చేస్తున్న సామర్థ్యం వాళ్ళు కనిపించట్లేదు అనుకోండి. అనుకుంటాడా? తన తండ్రి అనుకుంటాడా పిల్లలు? పార్టీ నడిపించిన ఆ ముఖ్యమంత్రి గారు, ప్రైమ్ మినిస్టర్ గారు అనుకుంటారా పిల్లలు? అనుకోరు కదా పిల్లలు. గతించిన సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తన కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు లీడింగ్ వచ్చిన తర్వాత, రూలింగ్ లోకి వచ్చిన తర్వాత, రానిక ముందు ఆ పార్టీని బలోపేతం చేయడానికి ప్రచారంకి వెళ్ళిపోయాడు పిల్లలు. ఆయన ఏ రీతి అయితే మాట్లాడేవాడో, చెయ్యి ఎత్తి ఈయనప్పుడు అలాంటి సైకిల్ చేసేవాడు. ఆయన వచ్చినప్పుడు, అంటే ఆయన వెళ్ళకన్నా ముందు 108 గురించి ఎలాగైతే ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడేశారు పిల్లలు. ప్రజలు ఎలా అయిపోయిందంటే, ఆ తండ్రి లాంటి కుమారుడు వచ్చేసారండి, ఆయన చూస్తే ఇతను కోట్లేశారు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఆయన చూస్తే ఇతను కోట్లేశారు. అంటే నిజంగా తండ్రికి వారసుడుగా అచ్చు దిగినట్టుగా ఉన్నాడని ప్రజల గురించి ఆలోచిస్తున్నాడని ప్రభుత్వాలు చాలా మటుకు అంటే బలహీనపడిపోయాయి. ఆయన చూస్తూ మాకుంటూ అంటే ఉనుకుంటుందా ఉండదు అని అనుకున్నారు పిల్లలు. నిజంగా ఒక వారసుడుగా కనిపించేశాడు. అలా దేవుడు అంట పిల్లల, క్రీస్తుతోడ మనం వారసులం అంటున్నాడు పిల్లలు. అలా అనిపిస్తుంటామా మనం కూడా? ఎప్పుడైనా చూడండి పిల్లలు, ఎవరన్నా చూడగానే నిజంగా దేవుని కుమార్తె అని మీకు అనిపించిందా? దేవుని కుమారుడు అని అనిపించిందా పిల్లలు? అనిపించిందని మీకు ఎప్పుడన్నా? ఒక మాట చూడండి పిల్లలు, ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి మాట మాత్రం చూడండి పిల్లలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి, ఎవరిని పోలి నడుచుకోనండి పిల్లలు? దేవుని పోలి నడుచుకోనండి పిల్లలు. అలా పోలి నడుచుకుంటే ఎలా ఉంటుంది పిల్లలు? అంటే ఆయన పోలి నడుచుకున్నాడంటే దేవుడు ఎలా బ్రతికేశాడు ఈ లోకంలో? సాక్షాత్తు మన ప్రభువు రక్షకుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎలా బ్రతికాడండి? ఎలా బ్రతుకున్నాడు పిల్లలు? ఎవరైనా మన మాటలు చెప్పండి, ఇంకో 4 పరిశుద్ధంగా బ్రతికాడు. ఇంకా చెప్పండి పిల్లలు. విధేయత కలిగి బ్రతికాడు. ఏమంటే ఆయన చూస్తూ ఉంటే నిజంగా ప్రపంచంలో అందరికీ నేటికి మనం ఆయన స్మరణ తెచ్చుకుంటామంటే అంతలా మోటివేట్ చేశాడు. కాబట్టి మనం ఆయన నీటికి అన్నింటిని పక్కన పెట్టేసి, లోకాశాలు అన్ని కూడా పక్కన పెట్టేసి, ఎన్నో గ్రంథాలు పక్కన పెట్టి ఆయన మనం వెంబడిస్తున్నాం పిల్లలు. ఆయన ఏందే సత్యమైన మార్గం ఉందని, ఆయన ఏందే నిత్యత్వం ఉందని, ప్రేమ ఉంది, ప్రేమ కలిగి నడుచుకున్నాడు పిల్లలు. ఆయన ఏ రోజు అబద్ధమాడిన మనిషి కాదు, అన్యాయంగా ఎవరిని బాధించిన వ్యక్తి కాదు, ఒకరిని దోచుకున్న వ్యక్తి కాదు, ఒకరిని అన్యాయంగా చంపిన వ్యక్తి కాదు, దుర్భాషలాడిన వ్యక్తి కాదు, అన్యాయంగా ఒకరి దగ్గర నుంచి లాక్కున్న వ్యక్తి కాదు, ఎవరిని మోసగించిన వ్యక్తి కూడా కాదు. ఆయన చూస్తే ఇట్టే ప్రేమ కనిపించేది, ఇట్టే జాలి కనిపించేది, దయ కనిపించేది. ప్రజల ఎడల ఆయన ఎలాంటి కనికరం కలిగి ఉన్నాడో ఆయన లేఖనాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే అర్థమవుతుంది పిల్లలు. అలాంటి ఆయన్ని తీసుకెచ్చి శిలువకు అప్పగించేసింది పిల్లలు సమాజం. ఆయన కొట్టేసింది, ఇంచుమించు రాత్రంతా హింసించేశారు. మళ్ళీ తెల్లవారుజాముగానే కోర్టులకు అటు ఇటని తింపి న్యాయ విచారణకు తీసుకొచ్చేసి కొరడాలతో కొట్టి లాగేశారు పిల్లలు. చర్మం అంతా కూడా లాగేశారు పిల్లలు. రక్తము దారలై పారుతున్నా కానీ ఎవరిలో కూడా కనికరం కనిపించలేదు పిల్లలు. అందుకని వారు దేవుని పిల్లలుగా బ్రతకలేకపోయారు లోకంలో. దేవుని కొంటూ తన స్వాస్థంగా నిలబడలేకపోయారు పిల్లలు. ఆయన చూస్తున్న ప్రపంచం మారుతుందని నేటికి పిల్లలు అందరి కళ్ళెదుట ఆయన్ని బహిర్గతంగానే సిలువ వేయడానికి దేవుడు ఒప్పుకున్నాడు పిల్లలు. అది చూస్తేనే మీలో చలనం ఏర్పడుతుందంటే కొంత ప్రపంచం అంతా కూడా కదిలిపోయింది పిల్లలు. అనేకులు క్రైస్తవులుగా మారిపోయారు. అలాంటి ఆయన్ని చూస్తున్న సమాజంలో పిల్లల చలనం కలుగుతుంటే, అయ్యా ఇకనైనా నువ్వు ఏమనంటే దేవుని పోలి నడుచుకోండి. ఆ ప్రేమ కనిపించాలి, ఆ దయ కనిపించాలి, ఆ జాలి కనిపించాలి. అయ్యో ఒక మాట ఆలోచించండి పిల్లల, మనం అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా పిల్లల, పెద్ద పెద్ద పార్టీలు కానీ అంటే చిన్నది ఏదైనా అంటే మనం అంటూ ఉంటాం కదా, పాయసంలో కూడా చిన్న ఒక డ్రాప్ పాయిజన్ వేస్తే ఏమైపోతుందంట? పెద్దదంతా కూడా పాడైపోతుందంటారు పిల్లలు. అవునండి, అంత కూడా పాడైపోతుందంట. చిన్నది కాస్త ఏమైపోతుందంట? అంత కూడా పాడైపోతుందంట పిల్లలు. కానీ అది లోకం తీరు పిల్లలు.
లోకం తీరు. ప్రభు గాయాల్ని చూస్తూ ఆయన బల్లను సమీపిస్తూ అంటే ఆయన బల్లను పుచ్చుకుంటేనంట, ఆయన శరీరాన్ని పుచ్చుకుంటేనంట, ఆయన శరీరాన్ని తీసుకొని అంట, ఆయన రక్తాన్ని నేను సేవిస్తానంట, ఆయనకు కలిగిన మనసు నీకు కలుగుతుందని ఒక నిబంధన తీసుకొచ్చేసారంట పిల్లలు. ఆ గాయాన్ని రేపింది నేనే, ఆ గాయాన్ని చూస్తూ ఉంటే నీలో ఒక చలనం ఏర్పడాలంట. ఇంకా పాత నిబంధనకు వెళ్ళడానికి నేను ఇష్టపడట్లేదు. అక్కడ వెళ్తూ ఉంటే ఆ గొర్రె మీద నువ్వు చేతి పెడుతుంటే యాజకుడు అక్కడే దాన్ని తెగ నరుగుతుంటే అది నీ కళ్ళం కూడా కొట్టుకుంటే దాన్ని చూసాను నువ్వు పాపం చేయకుండా బ్రతుకుతావేమో అనుకుని అది ఆ చేతు దాని మీద పెట్టేసేవారంట పిల్లలు. మన కుడి చేతు దాని మీద ఉండేదంట. ఆయన ఆ రీతిగానే అలాగే తీసుకొచ్చేసారు పిల్లలు. అందరి ఎదుట అలా నిలబెట్టేసారు. అందరు వెళ్ళిపోతూ ఉంటే ఇతరు నిజంగా దేవుని కుమారుడు అనుకుంటే అనేక మంది స్త్రీలు అంట తనకు వచ్చిన వారు అందరు కూడా చూస్తున్నారంట. ఇంకా రొమ్మ కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నారంట. అయ్యో అనవసరంగా అతన్ని సిలువను ఎక్కించేసిందని. ఆయన పోలి నడుచుకుండా అంటే అతను ఏ అన్యాయం చేయకుండా కూడా నీతిని అనుసరించినందుకే సిలువనేశారు పిల్లలు. అయ్యా ఇకనైనా నువ్వు ఆయన తోడి వారసులుగా నువ్వు పిలబడాలంటే దేవుని పోలి నడుచుకోమంటున్నాడు పిల్లలు. మరి ఇలాంటి మార్గంలో వెళ్ళడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, వారసులుగా పరిగణింపడానికి అది అంత సులువైందంటే అంత సులువైంది కాదంటాడు పిల్లలు. మనకి ఎప్పుడు తరచు విన్న మాట లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం చూడండి పిల్లలు. 13వ అధ్యాయం 23-24 వచనం. ఒకడు వచ్చి అంటున్నాడు చూడండి పిల్లలు, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటున్న పిల్లలు. అనేకులు దేవునికి వారసులుగా ఉండాలనుకుంటారంట పిల్లలు. దేవునికి వారసురాలుగా ఉండాలనుకుంటారు, కుమార్తెలుగా కుమారులుగా ఉండడానికి ఇష్టపడతారంట. కానీ అది అంత సులువైంది కాదు అంటున్నాడు పిల్లలు. అందుకని ప్రతిసారి మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం నేను అదే అనుకుంటాను పిల్లలు. ఒక నెల వచ్చింది, అందులో సిద్ధపడే అవకాశం వచ్చింది, బల్లను సమీపిస్తున్నామంటే ఆయన గాయాలు మనం చూస్తున్నాము. ఎవరైనా ప్రభుని అడుగుతుంటే ప్రభువా అంటే దర్శన రీతి కానీ ప్రార్థనలు మనం ప్రార్థించినప్పుడు కానీ గాయాలు ఎవరు చేశారంటే ఇవి ఈ సమాజమే చేసిందంటే అందులో నువ్వు ఉంటావు నేను ఉంటావు, ఈ ప్రపంచం ఏం చేసిందంటే. కానీ నన్ను బట్టి అయ్యా నేను అలా బ్రతకట్లేదు, నేను లోకంలో నిన్ను గాయపరిచే వారికి నేను బ్రతకట్లేదు, నేను నీతిగా బ్రతుకుతున్నాను నువ్వు గలమెత్తి చెప్పేంత ఒక విశ్వాసము నీతి మనలో రావాలి పిల్లరా. అలా వచ్చిన రోజున నీవు ఆ తీర్పులోకి రాకుండా నువ్వు తప్పింపబడతావు. నిన్ను తన కుమార్తెగా దేవుడు స్వీకరిస్తారంట పిల్లరా. దేవుని పోలి నడుచుకోమంటున్నాడు. అలా పోలి నడుచుకునే వారు అందరు సులువుగా వెళ్ళిపోతారంటే అది అంత ఈజీ కాదంట. ఒకడు పరిగెత్తుకొని వచ్చేసి అడుగుతున్నాడు ప్రభుని, ఇది అంత ఈజీ అయిన ప్రయాణమైనా మీరు ఇంత గొప్పగా చెప్తున్నాడు, పరలోకం అంటున్నావు, ఆత్మ అంటున్నావు, నిన్ను పోలి నడుచుకోమంటున్నావు, మీరు అంత సులువైందంటే సులువైంది కాదంట పిల్లరా. దేవుని వారసులుగా ఉండడం అంత ఈజీ కాదంట. చంద్రబాబు తర్వాత లోకేష్ గారు కాదండి నేనే ఉంటానని మనం పరిగెత్తుకుని వెళ్ళిపోయామనుకోండి పిల్లరా, ఇస్తారంటారా? ఇంకా ఆయనతో పక్కన ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. అనిత గారు ఉన్నారు, హోంమంత్రి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా పిల్లరా. అతని క్యాబినెట్ లో చాలా మంది ఉన్నారు. వారందరూ నేనే ఉండిపోతానంటే ఆయన ఈజీగా ఇచ్చేస్తారండి? కాదు కదా. దేవుడు అంటున్నాడు నా తోడి వారసులుగా మీరు ఇవ్వాలంటే ప్రభుతో ఆయన ఏ రీతి అయితే బ్రతకాడు అది పోలి నడుచుకోమంటున్నాడు పిల్లరా. పోలి నడుచుకోవడం అంటే అంత ఈజీ కాదు పిల్లరా. అలా రూపాంతరం అనే దశ మనలోకి వస్తుందేమో అని దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు పిల్లరా. ఈ సిద్ధపడు కార్యక్రమం కూడా దాని కొరకే. అయ్యా మీ బల్లను సమీపించినప్పుడు ప్రతిసారి ప్రభుని చూడండి. అది గనుక గాయం చేసిన నేనే నీ మనసులు నీకు గుచ్చుకుంటే నా కొరకు బ్రతకడానికి నీ మనసును సరైన రీతిలో నిలబెట్టుకో. దయను అమర్చుకో, ప్రేమను అమర్చుకో, జాలిని అమర్చుకో, కృతజ్ఞత భావాన్ని అమర్చుకో. నా కుమారుడు ప్రభు ఏ రీతిగా బ్రతకడో అలా నువ్వు బ్రతికితే ఇగో నాతో దేవునితోనే నిన్ను కూడా నేను వారసురాలుగా నేను స్వీకరిస్తాను, వారసురాలుగా నేను కూడా నేను అంగీకరిస్తానని ప్రభు చెప్తున్న మాటలు పిల్లరా. అదే మాట అంటున్నాడు కదా. మరి ఆయన ఎలా బ్రతకడో ఒక మంచి మాట చూడండి పిల్లలు. పేతురు రాసిన పత్రికలు 1వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 14 నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు 16 వరకు. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఒకటే మాట అన్నాడు దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులు. అంటే ఇప్పుడు మేము పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, ఒకప్పుడు మీరు లోకంలో ఉన్నారు, ఒకప్పుడు మీరు బాలులుగా ఉన్నారు, బాలురాలుగా ఉన్నారు, అంటే చిన్నపిల్లల్లాగా ఉన్నారు, ఇష్టం అన్నట్టుగా బ్రతికేశారు. లోకంలో ఉన్న పంచభూతాలను అనుసరించి వారి చెట్టుకు విగ్రహాలకు ప్రతిదానికి నీటికి అన్నిటికీ మొక్కేశారు, మీకు ఇష్టానుసారంగా బ్రతికేశారు. ఇప్పుడు రక్షణలోకి వచ్చేసారు కదా, దేవుని పోలి నడుచుకున్నాడు. మరి దేవుడు ఎలా బ్రతికాడు అంటే పరిశుద్ధుడుగా బ్రతికేశాడు.
ఆయన పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులే ఉండండి. మరి ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండాలంటే ఏమంటాడు? అదే మాట, ఆ మాట చూడండి పిల్లలు, మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంతే. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏం చేయాలంటే, ఒకప్పుడు మనకున్న ఆశలన్నీ కూడా విసర్జించి దేవుని కొరకు బ్రతకడమే పరిశుద్ధంగా జీవించడం అంటున్నారు పిల్లలు. ఆలోచించిన పిల్లలు, మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా, కక్ష లేకుండా, దుర్నీతి లేకుండా, పాపపు ఆలోచన లేకుండా నీతిగా బ్రతకడం. అంతే. ఒకప్పుడు సమాజంలో చూడండి పిల్లరా, సంఘంలో చూడండి ఎంతటి వ్యత్యాసం కనబడుతుంది. కొంతమంది సహోదరులు మనల్ని కానీ సహోదరులు కానీ మనం వాళ్ళు పిలిచినప్పుడు చూడండి పిల్లరా, అమ్మ అనే మాటలు మనం వింటూ ఉంటాం, చెల్లి అక్క అనే మాటలు మనం వింటూ ఉంటాం, తల్లి అనే మాటలు మనం వింటూ ఉంటాం. లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు? మా వాళ్ళే, మా మరదలే, ఆ మాటలు ఈ మాటలు అలాంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి మాటలు మనకు కనబడుతుంది. లోకంలో తీరు ఎలా మారబోతుంది పిల్లరా? అది మారదు. కాబట్టి దేవుళ్ళకి వచ్చేసావు కదా, మన చూపులో కూడా నియంత్రణ ఉండాలి, మన మాటలు కూడా నియంత్రణ ఉండాలి. ఇంకా మాటలు చూస్తుంటే ఈ మాట ఇలాగ ఉంచుకుంటే పిల్లలు మళ్ళీ వచ్చేద్దాం పిల్లలు ఇక్కడికి. ఎఫెసీయుల రాసిన పత్రిక ఇందాక చదువుకున్న మాటలో నుంచి 5వ అధ్యాయం కిందికి చూడండి. కిందికి చదువు. ఈ మాట చూడండి పిల్లలు, 3వ వచనం నుంచి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన. ఇప్పుడు మరి ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకన్నాడు. అలా బ్రతకాలంటే ఏం చేయాలి ప్రభా అని క్వశ్చన్ వేస్తే పేతురు గారు అన్న మాట ఏంటంటే, అయ్యా ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి క్రియలు అయితే చేస్తారో అవి మానుకోండి. అంతే. అలా మానుకుంటే పరిశుద్ధులుగా బ్రతికినట్టున్నాడు. అయ్యా అలా మానుకోవడమే కాదు, ఇంకా పౌలు గారు ఇంకా లోతులోకి తీసుకెళ్తున్న మాట ఏంటంటే, ఈ జారత్వము, విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిందంటున్న పిల్లలు. ఎంత డెప్త్ లోకి తీసుకెళ్తున్నాడు పిల్లలు మనల్ని. అంటే ఆ దేవునికి వారసులుగా ఉండాలంటే కేవలం ఆచార యోగ్యంగా నడుచుకునే విధానమే కాదంట. మన మాటలోను, చూపులోను, నియంత్రణలోను ప్రతి దాంట్లో కూడా మార్పు కావాలంటున్నాడు పిల్లలు. ఇదే పరిశుద్ధులకు తగ్గిందంటున్నాడు. మనకు అప్పుడు ఏంటంటే చేస్తే తప్పు అనుకున్నాం, లేదంటే ఆ మాట అనడానికి కూడా మనం ఇష్టపడొద్దంట పిల్లరా. గతించిన దినాల్లో ఒక మాట మనం చూసాం కదా పిల్లలు, లోకంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మనకు బాగా తెలుసు. కుప్పం పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటన పిల్లలు. ఒక ఆయన అప్పు చేసి, తన పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అప్పు చేసి పారిపోయాడు. అది కట్టలేక 80,000 రూపాయలు అంట పిల్లలు. సమాజం ఏం చేసిందంటే, ఆ భార్యను తీసుకొచ్చి చెట్టు కట్టేసి తన కుమారుడు చిన్నోడిని ఆడ కూర్చోబెట్టి వాడు ముంగడిని ఆయన కొడుతున్నారు. తనను ఇష్టంగా మాట్లాడుతున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారంట ఆ తల్లిని. ఉమ్మేస్తుంటే ఆ పిల్లోడు ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోలేదు. అది కాస్త వీడియో తీసి అంత పెద్ద వైరల్ అయిపోయింది సోషల్, అందరి న్యూస్ లో కూడా మనం చూసాం పిల్లలు. కుప్పం నియోజకవర్గంలో జరిగింది అన్నమాట. అది తీరా అందరికి, ఆయన అక్కడ నియోజకవర్గానికి హెడ్ కాబట్టి అది తీరా అందరి దగ్గరికి వెళ్ళిపోయింది పిల్లలు. పోలీసులు వచ్చేసరికి ఎవరైతే దానిలో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు పిల్లలు. ఆమెను విడిపించేశారు. అంటే అంత అన్యాయము లోకంలో ఉంది పిల్లలు. మన దగ్గరికి వచ్చిన తర్వాత మాట ఏంటంటే, అయ్యా అది మాట కూడా నీ నోటికి రావద్దు అంటున్నాడు. ఇంకా చేయడం పక్కన పెట్టేసి అది అనుసరించడానికి పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుళ్ళకి వచ్చేసావు కదా. అంటే ఇంతగా పరిణామంలోకి రావాలంటే రూపాంతరం చెందాలంటే, నీ స్థితి మారాలంటే ఎంతగా దేవుడు నలుపుతున్నాడో చూడండి పిల్లలు. ఆలోచన కూడా రావద్దు అంటున్నాడు పిల్లలు. ఆ ఉచ్చారణ కూడా నీకు రావద్దు అంటున్నాడు. అందుకనే అక్కవని, తల్లివని, నా తమ్ముడు అని, అన్న అని, నా తండ్రి అని ఇలాంటి ఉచ్చారణ రావాలి. సమాజంలో చూడండి పిల్లలు ఎలాంటి స్థితికి వెళ్ళిపోతున్నాయి. ఈ తీరు కాస్త చంద్రబాబు గారికి తెలిసిపోయిందంట. నా నియోజకవర్గం కదా, ఆయన తీసుకొచ్చి ఆమె ఇక నుంచి ఆ కుటుంబ బాధ్యత నాదని 5 లక్షలు ఇచ్చేసారంట పిల్లలు. 5 లక్షలు ఇచ్చి ఆ అప్పు తీర్చడం కాక 5 లక్షల కుటుంబం. అంటే అలా జరగడం కూడా ఒక మంచిదైంది అనిపించింది. ఎందుకంటే అన్యాయంగా ఆమెను చాలా చిత్రవద చేశారు పిల్లలు. బ్రతకలేకుండా అంత స్థితిలోకి తీసుకొచ్చేసారు పిల్లలు. సమాజం ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది పిల్లలు. ఆలోచన విధానం ఎలా ఉండదు పిల్లలు. అందుకని లోకంలో ఉన్నప్పుడు మీరు లోకాశలను అనుసరించి బ్రతికేశారు కదా, దేవుళ్ళకి వచ్చేసారు. కాబట్టి దేవుని ద్వారా దేవునికి వారసులుగా ఉండాలంటే చాలా పరిగణలోకి తీసుకొని వెళ్ళాలి మనం. సమాజం అంతరించిపోయినా, లోకం అంతరించిపోయినా, మనం కూడా అంతరించిపోయినా కన్ను మూయగానే నేను తండ్రి దగ్గర ఉండాలంటే ఊరికే వెళ్ళలేవు అంటున్నాడు. అది పోరాటం అంటున్నాడు. ఆ పోరాటంలో ఉండాలంటే అయ్యా మొట్టమొదటిగా ప్రభు కలిగిన మనసును మీరు ఆయుధంగా మర్చుకోండి. ఆయన ఎలా బ్రతికేసంటే పరిశుద్ధంగా బ్రతికేసి అంటున్నాడు. పరిశుద్ధంగా బ్రతకాలంటే మీరు ఎలా బ్రతకాలంటే అయ్యా మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. మరి ఎలా మేము ముందుకు వెళ్ళాలంటే ఇక ముందు ఏదైతే చేసావో అది మానుకోండి. ఎలాంటి క్రియలు చేశారంటే అయ్యా ఇలాంటి పాపము, జారత్వము, అపవిత్రత ఇవన్నీ చేశాను. అది చేయడమే కాదు, అది దాన్ని దూరంగా ఉంచడమే కాదు, అవి పాటించడమే కాకుండా ఆ మాట కూడా నీ దగ్గరికి దరిదాపులకు రానివ్వకుండా కింది చూడండి పిల్లలు కొన్ని మాటలు.
మీరు ఉచ్చరింపవలెను. గాని మీరు బూతులైనను కోర్టు మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహార్థికుడైనను ఇక్కడ మార్చిన పిల్లలు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియదు. అంటే చిన్న మాటను బట్టి నిత్యత్వం తీసేస్తారు మనకు పరలోకం ఇవ్వకుండా అంటే అవును పిల్లలు అదే ఖండితంగా చెప్తున్నాడు ఆ మాట. చిన్న మాట అయినా కానీ ఇవన్నీ కూడా హక్కుదారుడు కావు, నా కంపెనీకి నువ్వు హక్కుదారుడు కావు అని చిన్నప్పుడు మనం విన్నప్పుడు వినేవాళ్ళం పిల్లలు. నా ఎస్టేట్కి ఇది వారసుడు కాదండి, నా పార్టీకి వారసుడు కావాలని నా తర్వాత ఈడే రూల్ చేసిన అనుకున్నాను కాదని తండ్రుల మాటలు మనం వినేవాళ్ళం పిల్లలు. అందుకనే వీడు నా తండ్రి కాదు నా కుమారుడు కాదని ఎంతో మంది విన్నారు. కథించిన దినంలో సినిమా యాక్టర్ల గురించి కూడా మనం విన్నాం. ధనుష్ అనే అతని గురించి, అతను మా అబ్బాయి ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోడని తల్లిదండ్రులు ఇద్దరు కేసేశారని పిల్లలు. ఆయన అది డిఎన్ఏలో అది రుజువు చేయపరచుకోలేకపోయారు. కానీ నిజంగా మనం హక్కుదారులకు కావాలంటేనంట పిల్లరా ఇవన్నిటికీ దూరంగా ఉంచమంటాడు. దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదారులు మీరు కారు. ఆ నిత్యత్వాన్ని మీరు స్వతంత్రించుకోలేరు అంటున్న పిల్లలు. మేము స్వతంత్రించుకోవాలంటే అయ్యా క్రీస్తుకు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. ఆయన రొట్టెను బల్లను సమీపించిన ప్రతిసారి నీ హృదయాన్ని తాకాలి. నేను అన్యాయంగా ఏదైనా చేస్తుంటే ఈ ప్రతిఫలాన్ని బట్టి ఈ క్రియని బట్టి నా బ్రతుకు మారిపోవాలనే ఉద్దేశంతో మంచి మనస్సాక్షితో ఆ బల్లను సమీపించండి పిల్లరా. ఆ రొట్టె పుచ్చుకున్నప్పుడు కానీ ఆయన రక్తాన్ని తాగినప్పుడు కానీ ఆయన ఎలాగైతే పరిపూర్ణుడిగా బ్రతికిస్తాడో పరిశుద్ధత కలిగి ఉన్నాడో నీలోకి రాగానే నిన్ను ఎలా ఇంజెక్ట్ చేయాలంటే మొత్తం నాలో ఉన్న కల్మషంతా పోయిందండి అన్నట్టుగా ఉండాలి. ఎప్పుడైనా కరెంట్ షాక్ తగిలిందండి మీకు? కరెంట్ షాక్ తగిలిందా మీకు? ఏమన్నా మీకు తగలలేదండి? తగిలిందని ఎలా ఉంటుంది పిల్లలు? మొత్తం అంతా కూడా కబలించేస్తుంది బాడీ అంతా. అలా బల్లను సమీపించినప్పుడు మీకు అలా ఉండాలి పిల్లలు. ఏదో ఒక మార్పు కనిపించాలి. ఏదో వచ్చేసింది తీసేసుకున్నాను మింగేసాను అన్నట్టు ఉండదు పిల్లలు. మీరు దయచేసి అలా ఉండదు. అలా కొరింథీ సంఘంలో అలా ఉంది. మీకు ఇండ్లు లేవో భోజనం చేయడానికి? ఏదో బల్లను సమీపించాలి. ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ తింటున్నారు, పడుకున్నారు. 11వ మనం చదువుతూ ఉంటాం కదండి, 23వ వచనం నుంచి చదువుతూ ఉంటాం కదా. పైన మాట అందుకనే రాయబడింది అక్కడ మాట. మీకు గృహాలు లేవా, ఇక్కడికి వచ్చి భోజనం చేయడానికి వస్తున్నారనే మాట ఖండితంగా మాట్లాడిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక నియమంతో పాటించట్లేదు. దేవుని మా కృపను బట్టి సంఘంలో నిజంగా కన్నీరు విడుస్తూ ఒక రోజు సిద్ధపడి మరీ బలను సమీపిస్తున్నాం పిల్లలు. అది పుచ్చుకున్నప్పుడు కూడా నీలో మార్పు కలగాలి. నేను ఊరికే శరీరాన్ని పుచ్చుకుంటున్నానంటే ప్రభు శరీరాన్ని తాకుతున్నాను. నేను ఆ గాయపడిన శరీరాన్ని తాకుతున్నాను. ఆ గాయమైందే నీ వల్ల అని సమాజం తెలుస్తుంటే అయ్యా ఇది నా వల్ల అయినా నన్ను కన్నీటితో నీ పాదలు గడుపుతున్నాను. దయతో ఆ తీర్పులో నన్ను అందులో చేర్చుకొని కన్నీటితో నువ్వు సమీపించు. ఆ మాట చూడండి పిల్లలు. ఒకప్పుడు ఏంటంటే ఆయన వస్త్రాన్ని ముట్టడానికి ఇష్టపడ్డారంట పిల్లలు. ఎందుకంటే అంత సాహసం చేయలేరు అతని చేతులు ముట్టడానికి కానీ కాళ్ళు ముట్టడానికి కానీ. ఆయన వెంట్రుకలు ముట్టడానికి కూడా ఎవరు సాహసం చేయలేదు పిల్లలు. వస్త్రాన్ని ముడితే చాలు అతని ప్రభావం అందులో ఉందనుకున్నారు పిల్లలు. నువ్వు సాక్షాత్తు ఆయన శరీరాన్ని నువ్వు చేతితో తీసుకుంటున్న బలలో నుంచి ఎప్పుడు అన్యత భావించొద్దు. ఆ బలను సమీపిస్తున్నావు, ఆయన రొట్టెలు పుచ్చుకున్నావు అంటే ఆయన శరీరం ఒక ముక్కను నువ్వు కట్ చేసుకొని తీసుకుంటున్నావు. ఆయన శరీరంలో భాగాన్ని అది తీసుకొని నోట్లో పెట్టుకొని తింటున్నావు. అంతేకాదు ఆయన రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు. నీలో మార్పు రాకపోతే అది తీసుకున్న శూన్యం. అందరూ ఆచరించినట్టుగా ఆచరించేది కాదు. అక్కడ ప్రార్థన చేశారు మేము ఆన్లైన్ పుచ్చుకున్నాం అన్నట్టుగా కాదు. అది ఆయన భాగమైపోతున్నాడు. ఒకటే అన్నాడు ప్రభు ఒక్కటే. ఆయన శరీరంలో మనం అందరం భాగాలుగా ఉన్నాం కదా. రేపటి దినాన సమాజంగా కూడుకుంటే ఆయన శరీరం ఇవన్నీ ఆయన శరీరాలండి. ఈయన కాలు, ఆమె చేతులు అవన్నీ కూడా ఈ సంఘాన్ని చూస్తుంటే ప్రభు గుర్తించాలి. ఆ రూపాంతరం అని అంత రూపంలోకి రావాలి పిల్లరా. అలా మార్పు పొందినప్పుడే క్రీస్తుతోడి మీరు వారసులమ్మా, క్రీస్తుతోడి మీరు వారసులయ్యా అని ప్రభు గుర్తెరగాలి పిల్లరా మనల్ని. నాతో పాటు మీకు సింహాసనం ఇస్తాను ప్రభు చెప్పాలి. అయ్యా ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలంటే పాతవన్నీ కూడా మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. అలా చేస్తే చాలా కష్టం అండి. లోకంలో ఉందంతా కూడా కల్మషం పిల్లరా. గతించిన దినంలో చూసారా పిల్లరా, ఒక కుమారుడు ఆస్తి పంచిమని తల్లిని అడుగుతుంటే ఆయనకు 3 కుమారులు అంట. ఆ తల్లికి ఏది మన ఖమ్మం పరిసర ప్రాంతంలో కబ్బం అని ఒక గ్రామం ఉందంట పిల్లరా. కబ్బం అనుకుంటాను. ఆ గ్రామం ఉందంట. వారసులుగా ఉంటే చిన్నోడు లవ్ మ్యారేజ్ చేసుకుని పారిపోయి ఇంట్లో నుంచి తల్లికి ఇష్టం లేదు పెళ్లి చేసుకుని పారిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నాకు ఆస్తి పంచిమంటే తల్లికి నచ్చలేక ఇద్దరు కుమారుని ప్రేరేపించి వాడిని ఇంట్లోనే చంపించేసి తుకుడలు చేసేసి ఆ ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టేసి ఎక్కడో పడేసింది పిల్లరా. ఎంతలా తెగించిపోతున్నారంటే పిల్లలు. సమాజం ఎలా ఉంది పిల్లరా. అంతెందుకు పిల్లరా, మనం గతించక రోజుల్లో చూడలేదా పిల్లరా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తన భార్యను పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించేసి అన్ని గ్రైండర్ కుక్కర్లో వేసేసి ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసేసి ఉడికించేసి పొడి చేసి మరి ఎంతగా తెగించిపోతున్నారు పిల్లరా. సమాజం ఇలా ఉంది కాబట్టి అయ్యా దేవుళ్ళలోకి వచ్చిన మీరన్నగానే అలాంటి మానుకోండి అయ్యా. అది చేయడమే కాదు, వాటికి దూరం ఉండడమే కాదు, నీ ఆలోచన తీరంతా కూడా మారిపోవాలి. కృతజ్ఞత వచ్చాలని నీ మనసులోకి రావాలి. దయ ప్రేమను ఆలోచించుకొని నిన్ను చూస్తూ ఉంటే నీ ప్రభువుని చూసినట్టుగా ఉండాలి. మీరు క్రీస్తుకు అవయవాలు కదా. పరిశుద్ధతకే మాదిరికరంగా మీరు జీవితాలు ఉండాలి.
అలా ఉండాలి. అందుకోసమే మా ప్రభు ప్రాణం పెట్టాడు, అందుకోసమే ఆయన శరీరం నలుగొట్టబడింది. దానికి ప్రతిరూపాలు మీరు అని సమాజానికి చూపించాలని ప్రభు ఆశపడుతున్నారు. పిల్లరా, నేను ప్రాణం పెట్టేశాను అయ్యా, నేను ప్రాణం పెట్టేసాను, దానికి ప్రతిఫలము పూజ తెలుగు సంఘం రాత్రంతా కన్నీటి ప్రార్థన చేసి బలను సమీపించి ఎవరు కూడా అయోగ్యంగా బలను సమీపించట్లేదని మనల్ని చూసి ప్రభు గర్వంగా చెప్పుకోవాలి. పిల్లరా, అలా స్థితిలోకి మనం రావాలి. ఇంకొక మాట చూడండి పిల్లల, మాట చూసుకుని ముంచేద్దాం. పిల్లరా, హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాట్లాడండి పిల్లరా. 12వ అధ్యాయం 14 నుంచి పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును మార్చుడని పిల్లల. అంటే ఈ పరిశుద్ధత ఎందుకంటామంటే అయ్యా అది మామూలుగా కలిగేది కాదు పిల్లల, మామూలుగా కలిగేది కాదు. అందుకని బల్లను సమీపిస్తున్నామంటే ఇంకేదైనా కల్మషం కనుక నీలో ఉన్నా, మనలో ఉన్న ప్రభుకి ఇష్టమైనది ఏదైనా అంటే అయిష్టమైనది ఏదైనా ఉన్నా ఆ బల్లను సమీపించుకున్నప్పుడు కనీసం రోగిని కదా ప్రభు దయతో నన్ను స్వస్థపరచమని మంచి మనసాక్షితో దగ్గరికి వెళ్తున్నాం కదా పిల్లరా. అది పుచ్చుకోగానే మనలో ఉన్న దోషాన్ని అంతా కూడా కల్మషాన్ని అంతా కూడా తొలగించేసిగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధతను ఉంటేనే నువ్వు ప్రభుని చూస్తావన్నాడు. ఆయన రక్త మాంసంలో పాలిభాగులు అయస్తులై ఉంటేనే ఆ నిత్యత్వంలో ఉంటారన్నారు పిల్లరా. ఆయన అంత్యదినాలు లేపుతారన్నాడు పిల్లరా. అది కావాలనుకున్నా, అది మస్ట్ అన్నప్పుడు పిల్లరా, పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని బలను సమీపించినా అది అంతా కూడా వృధా అంటున్నాడు పిల్లరా. ఇంకా కిందికి చూడండి పిల్లరా, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన సరిపోతుంది పిల్లలు. ఇప్పుడు మార్చిన పిల్లలు చేదైన వేరు అంటే మనం అప్పుడప్పుడు పిల్లలు అన్ని బాగానే చేస్తున్నాం అనుకుంటా పిల్లలు, ఏదో ఆలోచన ఉంటుంది, అది దేవునికి అయిష్టమైంది ఉంటుందేమో బహుశా పిల్లలు. అది దాన్ని బట్టి ఆ స్థితిని బట్టి ఆ భాగంలో సోదరు పంచి ప్రార్థన చేస్తారు. ఏ పరిస్థితుల్లో ఏ భాగంలో నిజంగా మేము సన్నగిలిపోతున్నామో, తగ్గింపబడుతున్నామో, అన్యాయం చేస్తున్నాం, ఆ భాగంలో మమ్మల్ని బలపరచు దేవా అన్నట్టుగా మంచి మంచి మాటలు కదా ఉచ్చారణ పిల్లలు. నిజంగా అలాంటి పొజిషన్లో కనుక ఉంటే అంటే పిల్లలు దాన్ని సరి చేసుకోవాలంటే పిల్లలు ఈ బలను సమీపించినప్పుడు. ఎందుకంటే ఆ పరిశుద్ధతకు రావడానికి ఏదైనా ఒక్క పొరపాటే ఉండే కనుక ఈ బల్లను సమీపించే రోజంటే మనం సిద్ధపడి బల్లను సమీపించాలంటే పిల్లల. ఆ భాగంలో దేవుడు మనల్ని సరి చేస్తారంటారు పిల్లల. అది వనక మన జీవితంలో ఉంటేనంటే పిల్లల పాడు చేస్తారంట పిల్లల. ఎప్పుడైనా చూసారా పిల్లల? వాస్తవమే కదా. ఒకవేళ చేదైంది ఏదైనా ఉందనుకోండి పిల్లలు, నువ్వు అన్ని బాగానే పాటిస్తున్నావు, ఏదో ఒకటి నిన్ను హృదయాన్ని కలిసేస్తుంది, దాన్ని బట్టి నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నావు అనుకోండి, దాన్ని బట్టి నువ్వు వాక్యాన్ని చెప్పలేకపోతున్నావు, దాన్ని బట్టి ఎవరితో సమాజంలో నువ్వు వాటితో సావాసంలో ఇంకా లోతుగా వెళ్ళట్లేకపోతున్నావు, ప్రార్థన పరంగా కానీ ప్రేమపూర్వకంగా కానీ వారితో ఉండలేకపోతున్నావు. అందుకనే ఒక మంచి మాట మాట్లాడతారు పిల్లలు భక్తులైన పౌలు గారు. మీ ప్రేమను అంటే ఎలా ఉండాలంటే ముద్దు పెట్టుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా ఉండాలంట పిల్లలు. అవి లోకంలో లేవు పిల్లల. దేవుళ్ళు ఉన్నవారంట ఇలా సంభాషించుకుని అంత హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఉండాలి. ప్రభు ఏ రోజున కానీ పిల్లల అతను హక్కు చేర్చుకున్నప్పుడు కానీ హత్తుకున్నప్పుడు కానీ దొంగను సైతం పిల్లల క్షమించే మంచి మనసు అతనికి ఉన్నప్పుడు, అతన్ని అప్పగింపబో యూదాను కూడా క్షమించే మన గుణము ఆయనకు ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుతూ లోతుగా మాట్లాడుతూ ఏమంటాడంటే నీ శత్రువు కొరకు ప్రార్థించాలంట, నీ శత్రువును ప్రేమించమనే మాటలు మనకు ప్రభు నేర్పించిన మాటలు పిల్లల. శత్రువునే ప్రేమించమంటూ ఉంటే సావాసంలో ఉన్న సహోదరి మన్ని కానీ సహోదరుని కానీ సేవకులు కానీ విశ్వాసులు కానీ పిల్లల్ని కానీ నువ్వేం చేయాలి పిల్లరా? అది ప్రేమించేది చిన్నది. ఇప్పుడు అది కాదు పిల్లరా. ఇప్పుడు మామూలుగా మన పిల్లలందరూ కూడా మెరిట్లో పాస్ అవుతున్నారు అనుకోండి, స్కూల్ ఫస్ట్ వస్తున్నారు అనుకోండి, బోర్డ్ ఎగ్జామ్ వచ్చేసింది, లేదంటే ఫైనల్ మెడిసిన్ ఎంబీబీఎస్ కొరకు మెడిసిన్లో సీట్ సంపాదించడానికి ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, నీట్ కానీ తర్వాత ఎంసెట్ కోచింగ్ కానీ తీసుకుని ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉండాలి పిల్లరా? ఎలా స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో ఉండదు. ఇప్పుడు అది పోరు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించి అలాంటి రేంజ్ లో ఉండాలి. ఇప్పుడు శత్రువునే మీరు ప్రేమిస్తే నీ మిత్రుల్ని సహోదరి మనులు స్నేహితుల్ని సంఘంలో ఉన్న విశ్వాసుల్ని నువ్వే రీతిగా పరిగణలోకి తీసుకోవాలి పిల్లల. ఇంకా ప్రాణం పెట్టే రీతిగా అది పెట్టినా కూడా తక్కువేమో అనిపిస్తుంది పిల్లల. ఎందుకంటే అంతలా చేసి చూపించేసాడు ప్రభు కదా పిల్లరా. అది అలవరుచుకోమంటున్నాడు పిల్లరా. ఎందుకంటే చేయలేని ఏదైనా నేను కలిసి వేస్తుంటే ఆ మధ్యలో మా వాడు మాట వినట్లేదండి, లేదా నా భార్య మాట వినట్లేదండి, నా భర్త మాట వినట్లేదు వింటుంటా పిల్లరా. ఈ మధ్య కాలంలో ఒక మంచి మాట అనిపించింది పిల్లరా. జంతువులు మనం అడవిలో ఉన్న జంతువులు ఉంటాయి చూసారు పిల్లరా, అవి ఇళ్లలోకి తెచ్చుకొని పెంచుకుంటున్నారు పిల్లరా. అంటే మన పెట్స్ కూడా చూస్తున్నాం. అది కాకుండా ఇక జంతువులు కూడా జూలలో మనం అక్కడిక్కడ ఇళ్లలో చూస్తున్నాం, రాయల్ ప్యాలెస్ లో కానీ అక్కడ చూస్తున్నాం పిల్లరా. వాటినే సాధన చేసుకుంటున్నారు పిల్లరా. భర్త మాట లేదు, భార్య మాట లేడు, మన చిన్నోడు మాట లేడు, పెద్దోడు మాట్లాడు, తన మాట లేదు అంటే చాలా చిన్నగా అనిపించింది. నిజమే కదా పిల్లరా. అంటే బుద్ధి జ్ఞానం లేని జంతువులే లోబడుతూ ఉంటే మనుషులు లోబడలేరు అంటారా పిల్లరా? ఎక్కడో లోటై ఉంటుంది పిల్లరా. మనం చూపే ప్రేమ లేదో కొరత ఉంటుంది, అందులోనే దోషమై ఉంటుంది. అందుకనే పిల్లరా చాలా మనం ఇంకా పరిపక్వతలోకి రావాలి పిల్లరా.
అందుకని వచ్చింది పిల్లలు ఇది. ఇంకో మాట చూడండి పిల్లలు,